అందరికీ నమస్కారం. వంశిక వ్లాగ్స్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు పవిత్రమైన నాగుల పంచమి పండుగ వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకుందాం. ఇది పరీక్షిత మహారాజు, సర్పరాజు తక్షకుడు మరియు ఆస్తిక మహర్షి సంబంధించిన ఒక చిన్న కథ. పూర్వకాలంలో కుర్వ వంశం పరిపాలించిన గొప్ప రాజు పరీక్షిత మహారాజు. ఆయన మహాభారత వీరుడైన అర్జునుడి మనవడు, అభిమన్యుడి కుమారుడు. పరీక్షిత మహారాజు దైవవంతుడైన ప్రజలు ప్రేమించే గొప్ప రాజు. ఒకరోజు వేటకు వెళ్లిన పరీక్షిత మహారాజుకు అడవిలో చాలా దాహం మరియు అలసట కలిగాయి. అక్కడ ఆయనకు శమిక మహర్షి ఆశ్రమం కనిపించింది. మహర్షి లోతైన ధ్యానంలో ఉన్నారు. రాజు తనకు నీరు ఇవ్వమని, తనతో మాట్లాడమని కోరారు. మహర్షి ధ్యానంలో ఉండడం వల్ల స్పందించలేదు. అది రాజుకు అవమానంగా అనిపించింది. కోపంతో ఆలోచించకుండా పరీక్షిత మహారాజు ఒక చనిపోయిన పామును తీసుకుని మహర్షి మెడలో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం శ్రమిక మహర్షి కుమారుడు శృంగునికి తెలిసింది. తండ్రిని అవమానించినందుకు అతడు కోపంతో పరీక్షిత మహారాజును శపించాడు. ఈ విషయం పరీక్షిత మహారాజుకు తెలిసింది. తనకు ప్రమాదం రాబోతుందని తెలిసినా విధిని తప్పించుకోవడం సాధ్యం కాదని 7వ రోజు తక్షకుడు అన్ని సర్పరాజు పరీక్షిత మహారాజును కాటువేయడంతో ఆయన మరణించాడు. పరీక్షిత మహారాజు మరణ వార్త ఆయన కుమారుడైన జనమేజయుడికి తెలిసింది. తండ్రిని కోల్పోయిన బాధతో జనమేజయుడు తీవ్రంగా కలత చెందాడు. తండ్రి మరణానికి కారణమైన తక్షకుడిపై అతనికి తీవ్ర కోపం వచ్చింది. ఆ కోపంతో అతడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తక్షకుడు కాదు, సర్పజాతి మొత్తం నాశనం కావాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం జనమేజయుడు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించాడు. దానిని సర్పసత్రం లేదా సర్పయజ్ఞం అని పిలుస్తారు. ఋషులందరూ మంత్రాన్ని జపించడం ప్రారంభించాడు. ఆ మంత్రాల శక్తి వల్ల అనేక సర్పాలు యజ్ఞం వైపు ఆక్రమించబడసాగాయి. ఇంతలో సర్పరాజు తక్షకుడు కూడా భయపడ్డాడు. అతడు కూడా యజ్ఞంలోకి లాగుతారని తెలుసుకున్నాడు. అందుకే అతడు ఇంద్రుడి ఆశ్రమం కోరాడు. ఇంద్రుడు తక్షకుడి రక్షణ కల్పించాడు. కానీ జనమేజయుడి యజ్ఞం ఎంత శక్తివంతంగా మారిందంటే చివరకు తక్షకుడితో పాటు ఇంద్రుడిని కూడా యజ్ఞం వైపు ఆక్రమించబడే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే ఒక సంఘటన జరిగింది. యజ్ఞశాల దగ్గరకు ఒక యువ మహర్షి వచ్చాడు. ఆయనే అస్తిక మహర్షి. అస్తికుడు ఎంతో జ్ఞానవంతుడు. అతనికి నాగవంశంతో కూడా సంబంధం ఉంది. అతడు జనమేజయుడి దగ్గరికి వెళ్లి ఎంతో వినయంగా మాట్లాడు. అస్తిక మహర్షి జ్ఞానాన్ని చూసి జనమేజయుడు సంతోషించాడు. మహర్షి, నీ జ్ఞానానికి నేను సంతోషించాను. నీకు కావలసిన వరం కోరుకో. అప్పుడు అస్తిక మహర్షి ఒకే కోరిక కోరాడు. మహారాజా, ఈ సర్పయజ్ఞాన్ని ఇక్కడితో ఆపివేయండి. జనమేజయుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తక్షకుడిని శిక్షించాలనే కోరిక అతనిలో ఇంకా ఉంది. కానీ అస్తిక మహర్షి ప్రశాంతంగా అతనికి ధర్మాన్ని వివరించాడు. ఒకరి తప్పు మొత్తం జాతిని శిక్షించడం న్యాయం కాదు. మీ తండ్రి మరణం ఎంతో బాధాకరం. కానీ ప్రతీకారం మీ తండ్రిని తిరిగి తీసుకురాదని చెప్పాడు. ఆ మాటలు రాజు హృదయాలని మార్చాయి. తన కోపంలో తాను ఎన్నో నిర్దోషి సర్పాలను నాశనం చేశానని జనమేజయుడు గ్రహించాడు. చివరకు అతడు తన కోపాన్ని విడిచిపెట్టాడు. అస్తిక మహర్షి, మీ మాటను గౌరవిస్తున్నాను. ఈ యజ్ఞం ఇక్కడితో ఆగిపోవాలి అని ఆజ్ఞాపించాడు. సర్పయజ్ఞం ఆగిపోయింది. అనేక నాగులు రక్షించబడ్డారు. తక్షకుడు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ పవిత్రమైన కథ మనకు ఎంతో గొప్ప సందేశం అందిస్తుంది. నాగపంచమి అనేది కేవలం పాములను పూజించే పండుగ మాత్రమే కాదు. ప్రాచీన భారతీయులు సాంప్రదాయాలలో నాగులను ప్రకృతి, నీరు, సారవంతమైన భూమి మరియు జీవ సమతుల్యతకు ప్రతీకాలుగా గౌరవించారు. అస్తిక మహర్షి కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. కోపం ప్రతీకారాన్ని పెంచుతుంది. జ్ఞానం ఆ ప్రతీకారాన్ని ఆపుతుంది. ఒకరి తప్పుకు అందరినీ శిక్షించడం ధర్మం కాదు. శ్రమ, దయ, జ్ఞానం ఉన్న చోటే నిజమైన ధర్మం ఉంటుంది. పవిత్రమైన నాగుల పంచమి రోజున నాగదేవతల ఆశీస్సులు ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి కుటుంబానికి శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుకుందాం. నాగదేవతలకు జై. శుభ నాగ పంచమి. ఇలాంటి మరిన్ని పురాణ కథలు మరియు భక్తి కథల కోసం వంశిక వ్లాగ్స్ ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. నమస్కారం.